మనకు తెలిసిన ప్రపంచానికి దిగువన అంతుచిక్కని సత్యాలు, అద్భుత శక్తులతో కూడిన ఒక కోల్పోయిన నాగరికత దాగి ఉంది. పురాతన గ్రంథాలు, అస్పష్టమైన లెజెండ్లు సముద్రగర్భంలో ఒకప్పుడు విలసిల్లిన ఒక గొప్ప నాగరికత గురించి సూచిస్తున్నాయి. దాని రహస్యాలు మన ఊహకు అందనంత లోతులో ఉన్నాయి. ఆధునిక సాంకేతికత సముద్రపు లోతుల్లోకి చొచ్చుకెళ్లి మన చరిత్రను తిరగరాసే ఆధారాలను వెలికితీసింది. ప్రతి అన్వేషణ కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తోంది. దశాబ్దాల తరబడి పరిశోధకులు సముద్రం అడుగున భారీ నిర్మాణాల ఆనవాళ్లను, వింతైన కళాఖండాలను కనుగొన్నారు. ఒకప్పుడు అక్కడ ఒక మహానగరం ఉండేదని రుజువు చేస్తున్నారు. ఈ శిథిలాలలో కనిపించే నిర్మాణశైలి మనం ఇంతకు ముందెన్నడూ చూడనిది. ఖచ్చితమైన రూపాలు, అసాధారణమైన ఇంజనీరింగ్ నైపుణ్యం ప్రకృతి రూపాలకు భిన్నంగా ఉన్నాయి. వింతైన పనిముట్లు, కళాఖండాలు, అసాధారణమైన లోహాల మిశ్రమాలు ఆ నాగరికత యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని, వారి జీవన విధానాన్ని సూచిస్తున్నాయి. అసలు అవి ఏమిటో తెలియదు. వారు శక్తి కోసం సముద్రపు ప్రవాహాలను, భూగర్భ ఉష్ణాన్ని ఉపయోగించుకున్నారని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. వారి సాంకేతికత మన అవగాహనకు అతీతమైనది. సముద్రం అడుగున ఉన్న ఈ రహస్యాలు మన గ్రహం యొక్క చరిత్రలో ఇంకా ఎన్నో తెలియని అధ్యాయాలున్నాయని గుర్తుచేస్తాయి. లోతుల్లో దాగి ఉన్నది ఇంకా చాలా ఉంది. కొందరు శాస్త్రవేత్తలు వారి జ్ఞానం, సాంకేతికత భూమికి చెందినది కాదని, గ్రహాంతర నాగరికతతో సంబంధం ఉన్నదని ఊహిస్తున్నారు. ఇది ఒక సాహసోపేతమైన సిద్ధాంతం. మరో సిద్ధాంతం ప్రకారం వీరు మానవజాతికి పూర్వీకులు కావచ్చు. ఒకప్పుడు సముద్రంలో నివసించి ఆపై భూమిపైకి వచ్చి నాగరికతను నిర్మించి ఉండవచ్చు. వారి నాగరికత అకస్మాత్తుగా అంతమైంది. భూకంపాలు, సునామీలు లేదా గ్రహశకలం ఢీకొనడం వంటి ఏదో ఒక విపత్తు వారిని సముద్రంలోకి ముంచి ఉండవచ్చు. వందల వేల ఏళ్లపాటు సముద్రపు ఒత్తిడి, లోతు, లవణీయత వారి నిర్మాణాలను నెమ్మదిగా చెరిపివేసి వాటిని శిథిలాలుగా మార్చాయి. కాని కొన్ని మాత్రం మిగిలాయి. కనుగొనబడిన కళాఖండాలు, వాటిని తయారుచేసిన విధానం మన వర్తమాన సాంకేతికతను మించిపోయాయి. అవి ఎలా తయారు చేయబడ్డాయో ఆశ్చర్యంగా ఉంది. వారి భాష, లిపి రహస్యంగా ఉన్నాయి. కొన్ని శిలలపై చెక్కబడిన గుర్తులు, గుర్తు తెలియని చిహ్నాలను పోలి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడం కష్టం. సంగీతం, కళవారి జీవితంలో ఒక భాగంగా ఉండి ఉండవచ్చు. కనుగొనబడిన కొన్ని వస్తువులు శబ్దాలను సృష్టించడానికి వీలుగా రూపొందించబడ్డాయి. మరణం తర్వాత జీవితంపై వారికి నమ్మకం ఉండేదా? కొన్ని నిర్మాణాలలో సమాధులను పోలిన గదులు మర్మమైన ఆచారాలను సూచిస్తున్నాయి. వారు హింసాత్మకంగా, యుద్ధోన్మాదులుగా ఉండేవారా, లేక శాంతియుతంగా ప్రకృతితో కలిసి జీవించేవారా? వారి కళ నిర్మాణాలు శాంతిని సూచిస్తున్నాయి. ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం వంటి రంగాలలో వారి పరిజ్ఞానం అపారమైనదని కొన్ని శిథిలాలు, పరికరాలు సూచిస్తున్నాయి. వారు నక్షత్రాలను అధ్యయనం చేసి ఉండవచ్చు. వారు సముద్ర జీవులను, నీటిలో పెరిగే మొక్కలను ఆహారంగా తీసుకునేవారా? లేదా వారికి ప్రత్యేకమైన వ్యవసాయ పద్ధతులు ఉండేవా? వారి వస్త్రధారణ ఎలా ఉండేది? బహుశా సముద్రపు పాచి, ఇతర పదార్థాలతో తయారుచేసిన బట్టలు ధరించేవారా? దుస్తుల ఆనవాళ్లు కనిపించడం లేదు. సుదూర ప్రాంతాలకు ఎలా ప్రయాణించేవారు? గుర్రపు డెక్కలు లేవు, చక్రాలు లేవు. బహుశా నీటి ప్రవాహాలను ఉపయోగించుకునేవారు, లేదా సొంత వాహనాలు ఉండేవి. వారు తిమింగలాలు, డాల్ఫిన్లు వంటి సముద్ర జీవులతో సంభాషించేవారా? కొన్ని కుడ్య చిత్రాలు జంతువులతో స్నేహపూర్వక సంబంధాలను చూపుతున్నాయి. వారి జ్ఞానాన్ని ఎలా భద్రపరిచారు? క్రిస్టల్స్, రాతి ఫలకాలు, లేదా మనకు తెలియని ఇతర మాధ్యమాల ద్వారా సమాచారాన్ని నిల్వచేసి ఉండవచ్చు. వారి దైనందిన జీవితంలో ఆటలు, వినోదాలకు స్థానం ఉండేదా? బహుశా నీటి అడుగున ఆడే క్రీడలు లేదా సంగీత ప్రదర్శనలు ఉండవచ్చు. వారికి వైద్యశాస్త్రంలో పురోగతి ఉందా? మొక్కలు, ఖనిజాల నుండి ఔషధాలను తయారుచేసేవారు. గాయాలను నయం చేసే సాంకేతికతలు ఉండేవి. వారు పర్యావరణాన్ని గౌరవించేవారా? వారి నిర్మాణాలు ప్రకృతితో కలిసిపోయి జీవావరణానికి హాని కలిగించకుండా ఉండేలా నిర్మించబడ్డాయి. వారి సాంకేతికత మనకు పూర్తిగా అంతుచిక్కదు. శక్తిని నియంత్రించడం, పదార్థాలను మార్చడం, వస్తువులను టెలిపోర్ట్ చేయడం వంటివి చేసేవారు. కొన్ని రుజువులు వారు భూమిపై నుండే కాకుండా ఇతర లోకాలతో కూడా సంబంధాలు కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. వారి జ్ఞానం విశ్వవ్యాప్తమైంది. వారి కమ్యూనికేషన్ పద్ధతులు ప్రత్యేకంగా ఉండేవి. బహుశా టెలిపతి, కాంతి తరంగాలు లేదా పదార్థాలను మార్చే శబ్దాలు ఉపయోగించేవారు. వారి పాలనా వ్యవస్థ ఎలా ఉండేది? ప్రజాస్వామ్యం, రాచరికం లేక పూర్తిగా భిన్నమైనదైనా సమాజ నిర్మాణం గురించి తక్కువ తెలుసు. వారు యుద్ధాలు చేశారా?
లేదా తమను తాము ఎలా రక్షించుకున్నారు? వారి వద్ద అధునాతన ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు ఉండేవా? వారికి ఇతర నాగరికతలతో సంబంధాలుండేవా? ఇతర ఖండాల వారితో లేక వేరే గ్రహాల వారితో కూడా సంభాషించేవారా? వారి సంస్కృతి, కళ, సంగీతం, సాహిత్యం అన్నీ కలిసి ఒక గొప్ప వారసత్వాన్ని సృష్టించాయి. దురదృష్టవశాత్తు అవి ఇప్పుడు శిథిలాలుగా మారాయి. కొన్ని కళాఖండాలు భవిష్యత్తును ఊహించే సాంకేతికతను సూచిస్తున్నాయి. బహుశా వారు తమ పతనాన్ని కూడా ముందే చూసుండవచ్చు. ఒక గొప్ప నాగరికతకు అంతం ఎలా వచ్చింది? ఒక విపత్తు, అంతర్గత కలహాలు లేక శక్తి క్షీణత? సమాధానం ఇంకా దొరకలేదు. వారు పూర్తిగా అదృశ్యమయ్యారా లేక వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారా? భవిష్యత్తులో వారు తిరిగి రాగలరా? ఇది ఒక పెద్ద ప్రశ్న. వారు సాంకేతికతను, ప్రకృతిని ఎలా మేళవించారు? వారి నిర్మాణాలు జీవావరణంతో సామరస్యంగా హాని చేయకుండా ఉండేవి. ఒక ఆదర్శవంతమైన మిశ్రమం. వారి ప్రపంచం ఎలా వినిపించేది? సముద్రపలల శబ్దం, జీవుల కూతలు, లేక వారు సృష్టించిన ప్రత్యేక శబ్దాలా? మనకు తెలియదు. ప్రతి కళాఖండం ఒక కొత్త కథ చెబుతుంది. కాని వాటి నిజమైన అర్థం, ఉపయోగం తరచుగా మన అవగాహనకు అందదు. వారి జ్ఞానం, అనుభవాలు తరతరాలుగా ఎలా సంక్రమించాయి? క్రిస్టల్స్, జ్ఞాపకాల రికార్డింగ్ల ద్వారా అవి భద్రపరచబడి ఉండవచ్చు. ఈ మహాసముద్రపు లోతుల్లో మన చరిత్రకు సంబంధించిన ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రతి అన్వేషణ కొత్త ఆశ్చర్యాలను వెల్లడిస్తుంది. మానవత్వం ఎల్లప్పుడూ తెలియని దానిని అన్వేషించడానికి ప్రయత్నిస్తుంది. ఈ కోల్పోయిన నాగరికత మన జ్ఞాన పరిధిని విస్తరిస్తుంది. పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు ఈ శిథిలాల నుండి పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతం నుండి వర్తమానానికి సందేశాలు ఉండవచ్చు. ఈ నాగరికత మన మూలాలను, మానవ పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందా? బహుశా మానవ చరిత్ర మనం అనుకున్నదానికంటే చాలా పురాతనమైనది. సముద్రం అడుగున దాగి ఉన్న ఈ నాగరికత మన విశ్వం గురించి, మన స్థానం గురించి కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. మనం ఒంటరిగా లేకపోవచ్చు. ఈ రహస్యాలు మరింత లోతుగా అన్వేషించాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయాలు, ఆలోచనలు ఏమిటి? క్రింద కామెంట్లలో తెలియజేయండి.